వరుసగా 2 విజయాలతో జోరు మీదున్న ఆర్సీబీ మూడో మ్యాచ్లో విజయం సాధించాలని చూసినప్పటికీ బెంగళూరు వేదికగా జరిగిన గుజరాత్తో మ్యాచ్లో మాత్రం ఓటమిని ఎదుర్కొంది. ఈ క్రమంలో ఓటమి గల కారణాన్ని ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ అయితే వెల్లడించాడు. అతను మాట్లాడుతూ ఏమన్నాడంటే, పవర్ ప్లే తర్వాత మా దృక్పథం మారిపోయింది. 200 కాకపోయినా కనీసం 190 పరుగుల మార్కు అందుకోవాలని భావించాం. అయితే ఆరంభంలోనే వికెట్ కోల్పోవడం తీవ్ర ప్రభావం చూపింది. దూకుడుగా ఆడాలన్న మా ఆలోచన సరైందే, కానీ పరిస్థితులు భిన్నంగా మారిపోయాయి. పవర్ ప్లేలో మేము వరుసగా 3 వికెట్లు కోల్పోకుండా ఉండాల్సింది. ఒకటి కాదు, ఏకంగా 3 వికెట్లు కోల్పోవడంతో తీవ్ర నిరాశ అయితే ఎదురైంది. ఆ తర్వాత పిచ్ అనేది బ్యాటింగ్కు మరింతగా అనుకూలించింది. అయినప్పటికీ మా బౌలర్స్ మ్యాచ్ 18వ ఓవర్ వరకు తీసుకురావడం అభినందనీయం. తక్కువ స్కోర్ను కాపాడుకునేందుకు వారు అద్భుతంగా పోరాడారు, కానీ ఫలితం మాత్రం దక్కలేదు. అయితే ఈ మ్యాచ్లో నిత్య శర్మ, లియామ్ లివింగ్స్టోన్, టీమ్ డేవిడ్ బ్యాటింగ్ చేసిన తీరు మాకు సానుకూలంగా ఉంది. మా బ్యాటింగ్ లైనప్ ఇప్పటికీ పటిష్టంగానే ఉంది. వరుస విరామాల్లో వికెట్లు పడినా ఆ ముగ్గురు అద్భుతంగా బ్యాటింగ్ చేసి మాకు స్కోర్ని అయితే అందించారు. తర్వాతి మ్యాచ్లో ఖచ్చితంగా పుంజుకుంటామని రజత్ పాటీదార్ పేర్కొన్నాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.